ఏం కాదు అంటున్నాడు. ఏమండి, చక్కగా సాగిపోతున్న జీవితంలో భయంకరమైన కుదుపులు వస్తే వింత కాదా? ఊహించని కష్టాలు వస్తే వింత కాదా? భయంకరమైన పరిస్థితులు వస్తే వింత కాదా? అవి కూడా కష్టాలు, శోధనలు, శ్రమలు సహజం, అలా అంటలేదు. అగ్ని వంటి మహాశ్రమ అంటే నిలువెల్లా మనల్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని తగలట్టేసేంత శ్రమలు. అగ్ని వంటి మహాశ్రమ అంటే అదే పిక్స్ కదా, ఇక అదే తారాస్థాయి కదా. అంత భయంకరమైన శ్రమలు మీకు వస్తే ఒక వింతలాగా ఫీల్ అవ్వద్దు. మామూలే కదా, సహజమే కదా, అందులో పెద్ద వింత ఏముందంటున్నాడు ఏంటండి? క్రైస్తవ జీవితానికి, సేవకుని జీవితానికి, విశ్వాస జీవితానికి శ్రమలు సహజం, శ్రమలు వింత కాదు. కానీ వింత ఏంటో తెలుసా? మీరెవరు ఆమెను అనకపోవడం. ఎందుకంటే శ్రమలు సహజం ఉన్నదానికి ఎవడు ఆమెను అంటాడు? శ్రమలు పోతాయి అంటే ఐ రిసీవ్. కానీ ఇక్కడ ఏంటంటే శ్రమలు అనేది శాపం కాదు, శ్రమలు అనేది ఒక పరీక్ష. అది పాస్ అయితే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్తాం.